నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి పెట్టిన కమెంట్ చదివాను. నీట్ పేపర్ లీక్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి? తనేమైనా దగ్గరుండి పేపర్ లీక్ చేపించడా అని కామెంట్ పెట్టారు. ఇక్కడ వాళ్ళకి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ సోనం వాంగ్‌చుక్ గారు ఇన్ని డేస్ ఈ హంగర్ స్ట్రైక్ చేయడానికి మెయిన్ రీజన్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని రిజైన్ చేపిద్దామని కాదు. మన పొలిటీషియన్స్ ఎప్పటినుంచో మర్చిపోతున్న అకౌంటబిలిటీ అనే ఒక పదాన్ని గుర్తు చేద్దామని. దాన్నే తెలుగులో జవాబుదారీతనం అని అంటారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే వాళ్ళ మీద ఈ జవాబుదారీతనం అనే ఒక బాధ్యత ఉంటుంది. నీట్ పేపర్ లీక్ అయ్యి ఈ రోజుకి 808 రోజులు అవుతుంది. అందులో సెకండ్ సాటర్డేస్ మరియు సండేస్ హాలిడేస్ తీసేసిన 650 రోజులు ఉంటాయి. ఈ టైం పీరియడ్లో ఇప్పటికొచ్చి ఒక్క సాలిడ్ ప్రూఫ్ ఎవిడెన్స్ కూడా దొరకలేదు. సిబిఐ మరియు కోర్టు విషయం పక్కన పెట్టిన బీయింగ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అతని ఆధ్వర్యంలో కూడా ఎటువంటి యాక్షన్స్ జరగలేదు. పైగా ఈ ఇయర్ కూడా 2026 నీట్ పేపర్ లీక్ అయిందని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఏడాది దాదాపు 20 లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అటెండ్ చేస్తారు. 20 లక్షల మంది యూత్ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఈ పేపర్ లీక్ అవ్వడం అనేది అస్సలు చిన్న విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే ఆ కమెంట్ పెట్టిన అతను చెప్పింది అబద్ధం కాదు. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి? కేవలం అతనే కాదు, అతనితో పాటు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ మరియు ఎన్టీఏ డైరెక్టర్, ఎన్టీఏ కమిషన్ వీళ్ళందరూ కూడా ఈక్వల్ లైబుల్ కాబట్టి అందరూ కలిపి రిజైన్ చేయాలి. ఎందుకంటే రిజిగ్నేషన్ కేవలం వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్కి కాదు. ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనం జవాబుదారీతనం అనే ఒక పదానికి ఇచ్చుకున్న విలువ బతకాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఆలోచించండి.